బయట క్రిస్పీ లోపల తీపి తిన్నాక మనసు ఆనందంగా ఉంటుంది. అలాంటి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి మడత కాజా. ఈ మడత కాజా తింటే ఆ ఫీలింగే వేరబ్బా. ఇంకెందుకు ఆలస్యం, చాలా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్. నేను మీ సమత. ఈ మడత కాజాని మైదా పిండితో చేసుకుంటారు. సో గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, బట్ పొరలుగా రావాలంటే చక్కగా మైదా పిండితోనే చేసుకోవాలి. సో దీనికోసం నేను 2 గ్లాసుల మైదా పిండి తీసుకుంటున్నానండి. అండ్ నెక్స్ట్ దీంట్లో చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. అలాగే 2 నుంచి 3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. డాల్డా కూడా వేసుకుంటారు, బట్ నేను డాల్డాకి బదులుగా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి వేసుకున్నాను. సో ఇదంతా కూడా మంచిగా కలిసిపోవాలన్నమాట. సో ఒకసారి ఈ విధంగా మీరు ప్రెస్ చేసుకుంటే ఉండలాగా కడుతుందన్నమాట పిండి. అప్పుడు దీంట్లోకి సగం గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. సో వాటర్ అనేది కాస్త చూసుకొని కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి వేస్తే పిండి మెత్తబడుతుంది. కాబట్టి కొన్ని చూసుకొని పిండిని కాస్త గట్టిగానే తడుపుకోవాలి. ఎందుకంటే మనం నానబెట్టుకుంటాం కదా, అప్పుడు మెత్తబడిపోతుంది. సో పిండి అంతా ఈ విధంగా బాగా కలిపేసుకొని ఈ విధంగా తడుపుకున్న తర్వాత పిండిని బాగా ఒత్తుకోవాలి. ఎంత బాగా ఒత్తుకుంటే అంత బాగా వస్తాయి కాజాలు. సో ఇలా ఒత్తుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక 15 నుండి 20 నిమిషాలు నానడానికి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు దీనికి కావలసిన పాకం ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం నేను 4 గ్లాసుల చక్కెర తీసుకోవాలన్నమాట. అంటే 2 గ్లాసుల పిండి తీసుకున్నాం కదా, సో 4 గ్లాసుల చక్కెర సరిపోతుంది. కానీ నేను కాస్త తీపి తక్కువగా చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి 3.5 గ్లాసుల చక్కెర వేసుకున్నాను. తీపి ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు ఇంకో సగం గ్లాసు ఎక్కువ వేసుకోండి, ఓకేనా. ఇదంతా ఒకసారి ఈ విధంగా కలుపుకొని దీంట్లోకి చక్కెర జస్ట్ మునిగే వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇలా వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టేసుకొని పాకం నెమ్మదిగా వేడి చేసుకోవాలి. సో స్లోగా కుక్ అవుతూ ఉంటుంది. ఈ లోపల ఇందాక మనం నానబెట్టుకున్న పిండి ఉంది కదండి, దాన్ని తీసుకొని మనం కాజాలు ప్రిపేర్ చేసుకుందాం. సో మళ్ళీ పిండిని తీసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు బాగా ఒత్తుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా పిండిని ఎంత బాగా ఒత్తుకుంటే అంత బాగా వస్తాయండి. పొరలుగా చక్కగా కుదురుతాయి అన్నమాట. ఇలా బాగా ఒత్తుకున్న తర్వాత దీంట్లో కాస్త పిండిని తీసుకోవాలి. సో పిండి తీసుకునేటప్పుడు కాస్త పెద్ద సైజులోనే తీసుకోండి. ఎందుకంటే మనం చపాతీలాగా చేసుకునేది కాస్త పెద్దగానే చేసుకోవాలన్నమాట. అప్పుడే పొరలుగా వస్తుంది. సో ఇలా పొడిపిండి వేసుకుంటే మీకు ఎంత వీలైతే అంత పలచగా ఒత్తుకోండి. సో పిండి అతుక్కోకుండా మధ్యలో పొడిపిండి బాగా వేసుకుంటూ పల్చగా పెద్దగా వచ్చే విధంగా ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా అన్నమాట. చాలా సింపుల్ అండి, కాకపోతే పిండి వేసుకుంటూ చేసుకోవాలి. నా ఛానల్లో ఇలాంటి స్వీట్ రెసిపీస్ కూడా నేను చాలా చేశానండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చూసి ట్రై చేయండి, ఓకేనా. నెక్స్ట్ ఇలా ఒత్తుకున్న తర్వాత స్క్వేర్ షేప్ అన్నా లేదంటే రెక్టాంగిల్ షేప్లో ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత దీనిపైన 1 or 2 స్పూన్స్ నెయ్యి, తర్వాత పొడిపిండి కూడా వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. దీనివల్ల మడత కాజా పొరలుగా రావడానికి ఈజీగా ఉంటుంది. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా చివర ఉంటుంది కదా, దీన్ని మెల్లగా తీసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. సో కాజాలు మీకు ఎంత పొడవు సైజులో ఉండాలనుకుంటే ఆ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మెల్లిగా కాస్త పొడిపిండి వేసుకుంటూ ఈ విధంగా పిండిని మడత పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. సో చివరన కాస్త వాటర్ని ఇలా అద్దుకొని తుడుచుకొని క్లోజ్ చేసుకుంటే మనకి బాగా అంటుకుంటాయి, లేదంటే నూనెలు వేసినప్పుడు విచ్చుకుంటాయి. కాబట్టి ఫోల్డ్ చేసుకొని దీనిపైన మళ్ళొక్కసారి పొడిపిండి వేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, దీనివల్ల మడతలు పొడవుగా వెడల్పుగా వస్తాయి. నెక్స్ట్ చివరన వేస్ట్ది ఉంటే మీరు ఈ విధంగా కట్ చేసుకొని మడత కాజా మనం ఎంత వెడల్పుగా ఉండాలనుకుంటే అంత ఒకే విధంగా ఒకే సైజులో వచ్చే విధంగా అన్నీ కూడా ముక్కలుగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, లోపల ఎంత బాగా సర్కిల్స్లో మడత కాజా ప్రిపేర్ అయిపోయిందో. ఇప్పుడు ఈ విధంగా ఒక పీస్ తీసుకొని దీనిపైన ఫింగర్తో ఈ విధంగా ప్రెస్ చేసుకొని మెల్లగా రోలర్తో ఈ విధంగా
కాస్త పొడువుగా ఒత్తుకోవాలన్నమాట. సో ఇలా చూస్తుంటే మీకు బాగా ఒత్తుకున్నాయి, సన్నగా అనిపిస్తున్నాయి కదా, బట్ ఇవి ఆయిల్లో వేసినాక చాలా బాగా విచ్చుకుంటాయి. ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాం. ఈ ఆయిల్ వేడయ్యే లోపల మనం పాకంని ఒక్కసారి కలిపేసుకొని దీంట్లోకి ఇలాచీలు దంచుకొని వేసుకుందాం. అలాగే వీలైతే కుంకుమ పువ్వు ఉంటే వేసుకోండి, లేకపోతే వేసుకోకుండా పర్వాలేదు. నెక్స్ట్ దీంట్లోకి పాకం చక్కెరగా ఉండలుగా కట్టకుండా క్రిస్పీగా కాకుండా ఈ విధంగా దీంట్లోకి నేను నిమ్మకాయ వేసుకుంటున్నాను. మీ దగ్గర నిమ్మకాయ పటికా ఉన్నా సరే పటికా కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. దీంట్లో చక్కెర ఎక్కువ పాకం కట్టకూడదండి, జస్ట్ ఇలా కరిగిపోతే సరిపోతుందన్నమాట. ఎంత పలుచగా ఉంటే అంత బాగా పీల్చుకుంటుంది. సో పాకం పల్చగానే ఉండాలి. నెక్స్ట్ కాజాలను మనం డీప్ ఫ్రై చేసుకుందాము. సో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు అండి ఆయిల్ చాలా తక్కువ వేడిలోనే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, మనం ఆయిల్ని ముట్టే విధంగా ఆయిల్ చాలా తక్కువ వేడిలో ఉండాలి. సో ఇలా తక్కువ వేడిలో ఉన్నప్పుడే ఈ ప్రిపేర్ చేసుకున్న కాజాలు ఉన్నాయి కదా, దీంట్లోకి మెల్లిగా వదులుకోవాలి. వేసుకున్న తర్వాత మీరు స్పూన్తోని అసలు డిస్టర్బ్ చేయొద్దు, అలా వేసుకొని వదిలేయాలి. స్లోగా అవి మెల్లిగా కాలుతూ వస్తూ ఒకటి ఒకటి పైకి తేలుతూ వస్తాయి. సో అప్పుడు వాటిని ఇటు ఇటు మలుపుతూ డీప్ ఫ్రై చేసుకోవచ్చు. సో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మధ్యలో గరిటెతో ఈ విధంగా కదిలిస్తూ ఉండాలన్నమాట ఆయిల్ని. దానివల్ల ఆయిల్ అనేది ఈ కాజా లోపలి వరకు వెళ్ళి కాజాలు మొత్తం కూడా బాగా చక్కగా కాలే విధంగా ఉంటాయన్నమాట. అన్నీ కూడా చాలా స్లోగా లో ఫ్లేమ్లోని గోల్డెన్ కలర్ వచ్చే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. సో చూస్తున్నారు కదండి, నెమ్మదిగా డీప్ ఫ్రై చేసుకుంటేనే ఈ విధంగా పొరలుగా వస్తాయి. సో ఇలా డీప్ ఫ్రై చేసుకున్న కాజాలని వేడివేడిగా ఉన్న పాకంలోకి వేసుకొని ఇలా అన్నీ కూడా ఒకసారి మళ్ళీ కలిపేసుకొని 2 నుంచి 3 నిమిషాలు అంతే, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు, అలా పాకంలోని ఉంచేసుకొని వెంటనే తీసేయాలి. చాలా క్రిస్పీగా జ్యూసీగా ఉండే మడత కాజాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు మరి పాకంలో ఎక్కువసేపు ఉంచారనుకోండి, పాకం ఎక్కువ పీల్చుకొని ఈ కాజాలు అనేవి బాగా మెత్తబడిపోతాయి. సో క్రిస్పీగా ఉండవు అన్నమాట. సో అన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదండి, చాలా చక్కగా పొరలుగా ఉండి మడత కాజా చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మీరు కట్ చేసి చూస్తే లోపల మొత్తం జ్యూసీగా పొరలుగా చాలా చక్కగా టేస్టీగా ఉండే మడత కాజాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం మీరు కూడా స్వీట్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ కాజాలని మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. అంతేకాదండి, ఇవి ఎలా వచ్చాయో మరి నాతో షేర్ చేసుకోవాలి కదా, దానికోసం కామెంట్ చేయండి. సో ఈ రెసిపీ మీకు నచ్చింది అని అనుకుంటున్నానండి. తప్పకుండా లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరొక మంచి రెసిపీతో మళ్ళీ వస్తాను మీ ముందుకి మన మై హోమ్ మై చాయిస్లో. అప్పటి వరకు నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.